నేను మీకు శక్తులు ఇస్తున్నాను, యుక్తులు ఇస్తున్నాను వాడండి అంటున్నాడు. సో, ఆ మీన శాకర్ముల శక్తులన్న టాపిక్ ఎత్తేసేసరికి ఏమైపోయిందంటే, ఆ బ్రహ్మకుమారి ఫాలోవర్స్ అవే చదువుకున్నారు. సో, వాళ్ళకి ఆ శక్తులు ఎలా వాడాలో తెలీదు. అది వాడనంత వరకు మీకు యాక్చువల్‌గా కర్మేంద్రియాలను జయించలేం. ఎందుకంటే తాబేలుని వేసి మరీ చూపిచ్చారు. సో, ఖచ్చితంగా బయట నుంచి ఏ విషయాన్ని తీసుకోవడానికి లేదు. సో, ఇప్పుడు ఆ కాన్సెప్టే తెలియనప్పుడు, ఆ సంకీర్ణ శక్తిని ఎలా వాడాలో తెలియనప్పుడు, ఎవరికాళ్ళంతా విషయం తీసేసుకొని మేము యోగం చేసుకున్నామంటే ఎలా అవుతది? సో, మనం ఆ రకంగా భ్రమలో బతికితే దానికి బాబా ఏం చేయలేడు గదా! సో, అందువల్ల ఏమైపోయింది, మీ బాబా ఏమంటారు, మీరు జ్ఞానాన్ని తెలుసుకొని అంగీకరించే వాళ్ళ లిస్ట్‌లోకొచ్చేస్తారంటాడు. సో, జ్ఞానం తెలుసుకొని అంగీకరించి ఆచరించాలి. ఆచరించే వాళ్ళంతా సత్యుగం మధ్యాజీభవ. మీ ప్రశ్నకు సమాధానం ఇదే అక్కయ్య. సో, ఆచరిస్తే మధ్యాజీభవ అంటే నరుడి నుండి నారాయణుడవుతారు ఆచరిస్తే. అలా కాకుండా మురళీలు వినేసి, విని ఆ తర్వాత అంగీకరించడం. ఏమని? బాబా చాలా చెప్పారు. ఇవన్నంతా ఏంటంటే ఇతర ధర్మాలు.